ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాల ఏర్పాట్లు వల్ల మంచి ఫలితాలు ఎంఈఓ అంజయ్య. సంగారెడ్డిలో ఏపీ జీవీబీ బ్యాంక్ ఉద్యోగుల ఒక్కరోజు సమ్మె. రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి. వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఎంఈఓ అంజయ్య అన్నారు. గురువారం నాడు సదాశివపేట్ మండలంలోని బొబ్బిలిగామ గ్రామం ఎస్పీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అంజయ్య మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఇటీవల ఉన్నత ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ పుస్తకాలను సరఫరా చేయడం ద్వారా ఉపాధ్యాయులు గ్రంథాలయ పుస్తకాలను చక్కగా వినియోగించుకొని విద్యార్థులకు చదవడం రాయడం బాగా నేర్పిస్తున్నారని అన్నారు. అనంతరం ఆత్మకూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్యామ్ ప్రసాద్, తహసీల్దార్, సిఆర్పీలు నిరంజన్, రాజేశ్వర్, మల్లేశం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆమె ఏ రాజ్యాన్ని పాలించింది? తెలివైన అమ్మాయి ఎవరు? నీది ఏ ఊళ్ళో ఉంటుంది? చెరువు ఎందుకు ఎండిపోయింది? వారానికి గుడ్లు ఎన్నిసార్లు ఉంటుందా? 102 నువ్వు రోజు తినావా? ఆ అమ్మాయి కూడా ఇంటికాడ తెచ్చుకున్నా బాగాలేదని తెచ్చుకుంటారా? మీరు ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటారు రోజు రోజు ఈ రోజు తెచ్చుకుంటారా? రోజు తెచ్చుకుంటారు. రోజు రోజు ఇక్కడ తింటారా? తింటారా మధ్యాహ్నం ఒకసారి తింటారా? నిజమా? సంగారెడ్డిలో ఏపీ జీవీబీ రీజనల్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్బీఈఏ సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రకాశం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకులను కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకుగా ప్రకటించి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం పెండింగ్ లో ఉన్న అన్ని అలవెన్స్లను ఇవ్వాలని, గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న డైలీ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జీవీబీ ఉద్యోగుల ఒక్కరోజు సమ్మెలో ట్రెజరర్ శామ్యుయల్, ఏపీజీవీబీ ఆఫీస్ అసిస్టెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశ్విన్, రీజనల్ సెక్రటరీ రామకృష్ణ, ఏపీజీవీబీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ రవికుమార్, రిటైర్డ్ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పద్మభూషణ్ పాల్గొన్నారు. మన వాయిస్ ఇక్కడ సంగారెడ్డికి హన్మకొండగా కాదండి. ఈ రోజు ఏఆర్ఆర్ ఎన్ఆర్బిఐ వి డిమాండ్, ఎన్ఆర్బిఐ వి డిమాండ్, ఎన్ఆర్బిఐ వి డిమాండ్, డీలింగ్ ఫ్రమ్ స్పాన్సర్ బ్యాంక్స్ వి డిమాండ్, డీలింగ్ ఫ్రమ్ స్పాన్సర్ బ్యాంక్స్ వి డిమాండ్, డీలింగ్ ఫ్రమ్ స్పాన్సర్ బ్యాంక్స్ వి డిమాండ్, ప్రాపర్ మ్యాన్ పవర్ ప్లానింగ్ వి డిమాండ్, ప్రాపర్ మ్యాన్ పవర్ ప్లానింగ్ we demand, we
Immediate revision of promotion rules we demand. Adequate recruitment vacant posts we demand. Adequate recruitment vacant posts we demand. Adequate recruitment vacant posts we demand. Regularization of daily wages workers we demand. దీనికి జర గట్టిగా regularization of daily wage workers we demand. Regularization of daily wage. Full parity of wage structure. Proper and full implementation of pension parity we demand. Proper and full implementation of pension parity we demand. Payment of gratuity as per service rules basic plus DA we demand. आवाज दो, आवाज दो। ARRBA जिंदाबाद, ARRBA जिंदाबाद, बैंकर्स यूनिटी जिंदाबाद, बैंकर्स यूनिटी जिंदाबाद। రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుల్లో ఒకరోజు సమ్మె నిర్వహిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నాము. దాదాపు 43 గ్రామీణ బ్యాంకులు దేశంలో ఉన్నాయి. 43 గ్రామీణ బ్యాంకులను కలిపి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజల కోసము గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేకించి ఒక వ్యవసాయ రుణాలకు సంబంధించినంత వరకు గ్రామీణాభివృద్ధి కొరకు భారతదేశానికి వెన్నెముకైనటువంటి గ్రామాలకు అభివృద్ధి కొరకు మేము మొట్టమొదటి డిమాండ్ మాది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు అన్నింటినీ కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఫస్ట్ డిమాండ్గా పెట్టుకున్నాం. మేము దాన్ని 1991లోనే పార్లమెంటు స్టీరింగ్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత కూడా ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయడం లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చినప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు అయినా కూడా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు వర్తింపజేయాల్సినటువంటి అన్ని అలవెన్స్లను కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా పెండింగ్ పెడుతున్నారు, తాత్సారం చేస్తున్నారు. ఆ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తోని అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత కూడా ఈ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వర్కర్స్ ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ వీటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. కాబట్టి దానికి నిరసనగా మేము అదేవిధంగా గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నటువంటి వేకెన్సీలను దాదాపు నాబార్డే క్లియర్ చేసినటువంటి 30,000 వేకెన్సీలను రిక్రూట్మెంట్ చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్లతోని మేము ఈరోజు సమ్మె నిర్వర్తిస్తున్నాము. ఈ సమ్మె గ్రామీణ బ్యాంకు మొత్తంలో 43 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. పూర్తిగా సమ్మె దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు దీంట్లో పాల్గొంటున్నారు. నా పేరు ప్రకాశం, ARRBA సెంట్రల్ కమిటీ మెంబర్ని. సంగారెడ్డిలో శ్రీ 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 సంత్ గాడ్గే బాబు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు. స్వచ్ఛ భారత్ పితామహుడు, సంఘ సంస్కర్త, ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ 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 సంత్ గాడ్గే బాబు 149వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, యువజన సంఘాల సమితి అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, ఫరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, రజక సంఘాల సమితి అధ్యక్షులు నామాల నాగేష్, మండల అధ్యక్షులు ఆందిపురం రాజు, నాయకులు రాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంత్ గాడ్గే బాబా సామాజిక సంస్కరణవేత్త, అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం రాకముందే మరి స్వచ్ఛ భారత్ పితామహుడుగా పేరొందిన శ్రీ శ్రీ సంత్ గాడ్గే బాబా గారి 149వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు మరి బోధన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తి ఆశయాలను భవిష్యత్తు తరాల్లో గుర్తించే విధంగా ఈరోజు పాల్గొన్న అందరూ పెద్దలు మరి ఆయన యొక్క సేవలను కొనియాడుతూ ఆయన ఆ రోజుల్లో మరి కీర్తనలు కానీ అభంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి మరి ఎట్లా బాగుండాలి, సమాజము స్వచ్ఛతగా, మనుషులు కూడా స్వచ్ఛత ఉండాలి, మరి పరిసరాలు కూడా స్వచ్ఛతంగా ఏ విధంగా ఉండాలని ఒక నినాదంతో మరి అభంగాలు, కీర్తనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చిన మహనీయుడు శ్రీ సంత్ గాడ్గే బాబా గారు. మరి ఆయన యొక్క ఆశయాలను మరి రాబోయే తరాలు కూడా గుర్తించే విధంగా సంగారెడ్డి జిల్లాలో కూడా బహుజన సంఘాల ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
తెలిసినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబాల సభ్యులు చనిపోతే కూడా కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసినటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఆయన యొక్క త్యాగం అనేటువంటిది సమాజానికి సంపూర్ణంగా అంకితమై ఈ రోజు నిజంగా చెప్తున్నాం కదా, ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మరి ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలని పరిస్థితి, కానీ ఇంటికంటే కూడా సమాజం శుభ్రపరుస్తూనే అప్పుడే ఒక అద్భుతమైనటువంటి దేవాలయం అయితే అనేటువంటి దాని మీద కూడా ఆయన ముంగడిపోయినటువంటి పరిస్థితి. ఈ మూఢ విశ్వాసాలు ఆనాడు ఉన్నటువంటి మూఢ విశ్వాసాల మీద పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆయన మీద కూడా చాలా ప్రేమ అభిమానం పెంచుకొని ఆయన కీర్తనలు వినుకుంటా ఇది అక్కడిక్కడ విన్న తర్వాత అంబేద్కర్ లాంటి ఆజానుభావుడు కూడా ఆయన యొక్క కీర్తనలు కానీ ఆయన చేసినటువంటి సేవలు కూడా విని ఆయన కూడా మంత్రముక్తులైనటువంటి పరిస్థితి. అంటే ఆయన చేసినటువంటి త్యాగం నిజంగా కూడా భారతదేశం మర్చిపోతుంది. ఒకటే కోరుతున్నా, గతంలో కూడా ఇప్పుడు చెప్తున్నా, సంగారెడ్డిలో గాడిగే బాబా నిజంగా చెప్తున్నా కదా, ఒక స్టాచ్యూ పెట్టాలనేటువంటి కంకణం పూరినటువంటి మా నగేష్ గారికి, మా రాజన్నకు అదేవిధంగా మా వైద్యనాథ్ గారికి, మా శ్రీధర్ గారికి అందరూ కూడా బహుజనులు అందరూ కూడా ఆయన ఒక స్ఫూర్తి తీసుకునేటువంటి పరిస్థితి. ఆయన ఏ రాజకీయం ఆలోచన చేయలే, పదవులు ఆలోచన చేయలే, నాకు ఏమొద్దు, సమాజం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, సమాజం శుభ్రంగా ఉంటే మనం కూడా శుభ్రంగా ఉంటాం అనేటువంటి ఆలోచన చేసింది కనుక అసలు గొప్ప వ్యక్తి యొక్క స్టాచ్యూ పెట్టాలనేటువంటి దాన్ని చేసిండు. దాంతో పాటు సంగారెడ్డి జిల్లా నుంచి బహుజనులు కానీ అందరూ కూడా ఆయన తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకోలేదంటే ఇలాంటి ఆచారవాడు ఏం కోరుకోలేనటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక సంత్ గాడిగే బాబా అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా నేను చైతంగా కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. దీని మీద కూడా మనం అందరం కూడా ముక్త కంఠంతో తీసుకోండి. ఎందుకంటే గాడిగే బాబా గురించి చాలా మంది తెలియదు. ఆయన ఒక ఆయన వేషాలలో చూస్తే ఈయన ఒక బకీర్ లేకున్నాడు, ఈయనేందనేటువంటి దాని మీద చాలా మందికి ఆయన చరిత్ర తెలియదు. రజకుల లోపల కూడా చైతన్యం తీసుకొచ్చిండు, బహుజన్ లోపల కూడా చైతన్యం తీసుకొచ్చిండు. ఎక్కడో కాదు, నిజమైనటువంటి సేవ అంటే సమాజానికి చేయమని చెప్పినటువంటి దాని మీద చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పినటువంటి సంత్ గాడిగే బాబా ఆయన యొక్క ఆదర్శమైనటువంటి ఆలోచనలు, ఆయన తీసుకున్నటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు సమాజానికి, నేటి సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎట్లయిపోయిందంటే ఇష్టం వచ్చినట్టు బతికేటువంటి పరిస్థితి కనుక అది కాదు. మన యొక్క జీవన విధానం ఇట్లుంటది, సమాజం ఇట్లుంటది, సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఇట్లుండాలి, ఒక చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలనేటువంటి దాని మీద ఆయన చేసినటువంటి కృషి చెప్తున్నా కదా. మనం అందరం కూడా జన్మాంతరం కూడా ఆయన గుణవాడు ఉండాలనేటువంటి విషయాన్ని నాకు తెలియదు. నాకు మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి నాకు వైద్యనాథ్ గారు నాకు గత 6 సంవత్సరాల క్రితం సంత్ గాడిగే బాబా ఇట్లా సేవ చేసిండు, మనం కూడా ఆయన యొక్క ఆదర్శాన్ని తీసుకొని ముంగడుకోవాలనేటువంటి దానిగా మొట్టమొదటి చెప్పినటువంటి మా వైద్యనాథ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నగేష్ గారికి, రాజు గారికి, మా రాజన్నకు, మా శ్రీధరన్నకు అందరూ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంత్ గాడిగే బాబా మనందరూ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి మన లోపడున్నటువంటి మలినాలు, సమాజం ఉన్నటువంటి మలినాలు అన్ని కూడా తొలగించాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఒక సామాజికమైనటువంటి ఒక ఉద్యమం చేసినటువంటి ఒక వీరుడు, మన భారత మాత గర్వించినటువంటి వీరుని కన్నటువంటి దేశం మన భారతదేశం కనుక అటువంటి వ్యక్తి యొక్క ఆలోచన మీద ముంగడు తీసుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి నేను ఆహ్వానించినటువంటి రజక సోదరులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాను. జై హింద్, జై గాడిగే బాబా, జై గాడిగే బాబా, జై గాడిగే బాబా. హైదరాబాద్ పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై జరిగిన కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో అతివేగంతో ప్రయాణిస్తోంది కారు. ఎడం వైపు ఉన్న రేలింగ్ ను ఢీకొనడంతో తలకి, కాలికి తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని అంటున్నారు పోలీసులు. లాస్య నందిత మృతదేహాన్ని తన నివాసానికి తరలించారు. సరిగ్గా 10 రోజుల క్రితం ఫిబ్రవరి 13న నల్గొండలో జరిగిన ప్రమాదంలో లాస్య నందితకు గాయాలయ్యాయి. బీఆర్ఎస్ సభకు తిరిగి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. గత ఏడాది ఫిబ్రవరిలో లాస్య నందిత తండ్రి సాయన్న ప్రాణాలు కోల్పోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులర్పించారు. కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకున్న ఆయన ఆమె భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం లాస్య నందిత మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు.
తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాసె నందిత చనిపోయే ముందు సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలంలోని ఆరూర్ గ్రామ శివారులో ఉన్న మీర్స్ఖాన్ బాబా దర్గాను తన బంధువులతో సందర్శించింది. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి వేకువజామున 4 గంటల వరకు ఇక్కడే గడిపారామె. వచ్చిన ఎమ్మెల్యే నందిత వచ్చిన ఆవిడ ఎవరనే విషయం తనకు తెలియదని, ఆమె మాత్రం వచ్చి తన బంధువులతో కలిసి 10 కొబ్బరికాయలు కొట్టి 4 గంటల పాటు ఇక్కడే గడిపారని, ఇక్కడి నుంచి బయలుదేరాక రోడ్డు ప్రమాదం జరగటం తనకు చాలా బాధాకరంగా ఉందని అన్నారు. అయితే వాళ్ళు రాత్రి వాళ్ళ అక్కోళ్ళు ముందు వచ్చినారు. ఇక వచ్చినాక తర్వాత ఆమె అంటే చిరికెళ్ళి వచ్చింది. ఎవరు? ఆ మేడం ఉం. వచ్చి ఆడ దర్గా కాడ నిమ్మకాయలు దర్గాల పెట్టిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, అగరబత్తీలు పెట్టిండ్రు, పాఠాలు ఇచ్చారు, సీటు ఇచ్చినాక కొంచెం సేపు కూర్చున్నారు. మళ్ళా వెళ్ళిపోయారు వాళ్ళు అందరు. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 4-5 మంది వచ్చిండ్రు అందరు కలిసి. అట్లా ఏమన్నా మాట్లాడారు? ఎన్ని గంటలకు పోయారు ఇక్కడికి? నాతో ఏం మాట్లాడలేరు వాళ్ళు. ఎన్ని గంటలకు పోయారు? నాతో ఏం మాట్లాడలేదు. నేను ఇదే గింతే భూమి ఉన్నది మేడము, తక్కువ ఉన్నది, ఏం చేయాలి, మాకు ఇబ్బంది అంటాను. గింతే మాట్లాడి అయిపోయి మేడం అంటాను అంటే అంతే, ఏం లేదు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో వేసవి త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంబంధిత జిల్లా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశ మందిరంలో అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి పలు వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో టైఫాయిడ్ జ్వరంతో చికిత్స తీసుకుంటున్న కోహిర్ మండల రాజ్నెల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థిని మిస్సీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మిస్సీ టైఫాయిడ్ జ్వరంతో చికిత్స తీసుకుంటూ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో బొటానీ, జువాలజీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నందుకు అభినందించారు. ఆసుపత్రిలోని ప్రధాన విభాగాలను మంత్రి స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కు పలు సూచనలు చేశారు. ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ విభాగాన్ని సందర్శించారు. రోగులతో మాట్లాడారు. నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ నిపుణులైన డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డయాలసిస్ విభాగంలో రోగులకు మరిన్ని వైద్య ఆరోగ్య సేవలు అందించడానికి 5 ఐసీయూ బెడ్లను తక్షణం మంజూరు చేశారు. సమీక్ష సందర్భంగా ఐడిఎస్ఎంటీ సమస్య పరిష్కారానికి తీసుకోవాలా అనే దానిపై సమీక్షించారు. పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపరిచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. పట్టణంలో పెరుగుతున్న జనాభా కారణంగా మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. పట్టణంలో మురుగు, నీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, రోడ్డు మరమ్మతులు, చెత్త డంపింగ్ యార్డ్ సమస్యల పరిష్కారానికి సుదీర్ఘంగా చర్చించారు. పట్టణంలో వివిధ జంక్షన్లు సుందరీకరణపై చర్చించారు. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్, భవన దుకాణాల తాళాలను
కాంట్రాక్ట్ నుంచి కలెక్టర్ చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. జహీరాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి దామోదర్ రాజనరసింహ జరాసంగం మండల బర్దీపూర్లో 2.5 కోట్ల జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ బర్దీపూర్లో ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్డీఏ రాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. वो तो अब तो 15 लाख को कर ले रहे हैं। पहले वाले हमको 3-15 दिन ये बोलते उन लोगों का कोर्ट में भी गए पुराने लोग, दो प्रॉब्लम है। एक मिनट सर, इधर 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 साहब के पास कैमरा ले पकड़ సరే ఒక్క నిమిషం అమ్మా, ఇద్దరు देखो शबाना बेगम कौन है? शबाना उसके बाद में साबेरा भी जरा उसके बाद में शाहजहां बेगम। अरे वाह, लीजिए आप। ओके, नूरजहां इधर देखो माँ। ओके, जरांगी भी चाहिए, जरीन भी अर्षा बानो बिपाशा। क्या नाम है माँ? क्या नाम है? अर्षा बानो लीजिए, बिपाशा। अकड़ अंदर చూడాలి సార్. ఓకే ఓకే రివ్యూ మీటింగ్ లో ఈ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ తర్వాత ఇటుకే మళ్ళీ స్కీమ్ ఉంది కదా, ఆర్టిఫిషియల్ స్కీమ్ రివైవ్ చేసి రాబోయే కాలంలో తాగునీటి ఎద్దడి డొనేషన్ ఇవ్వడం జరిగింది. రెండోది డిప్స్మెంట్, మూడోది ఆ షాపు మార్కెట్ పేమెంట్. అదే రకంగా పరిస్థితి ప్లాట్స్ ఉన్నాయి, ఆ ప్లాట్స్ సంబంధించి కూడా పరిష్కరించాలి. సందర్శించడం, ఇంకా 5 డయాలిసిస్ యూనిట్స్ కావాలి ఇక్కడ, దాని కూడా త్వరగా सर जहीराबाद